హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు శ్రీత వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి తిరుపతికి అయితే వెళ్తున్నాము. ట్రైన్ జర్నీతో స్టార్ట్ అయింది. ఈ ట్రైన్ ఏమో వచ్చేసి పద్మావతి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు తిరుపతి. మేమైతే వరంగల్లో ట్రైన్ అయితే ఎక్కేసాము. నెక్స్ట్ ఈ స్టేషన్ వచ్చేసి తిరుపతి స్టేషన్ అండి. మేము తిరుపతి స్టేషన్కి దిగినాక బయటకు వచ్చేసి అక్కడ వెహికల్ మాట్లాడుకొని కొండపైకే వెళ్తున్నాము. కొన్ని మూమెంట్స్ అయితే నేను క్యాప్చర్ చేశాను. ఫస్ట్ మనం వెళ్తుంటేనే కొండపైకి వెంకటేశ్వర స్వామి నిల్చున్నట్టు కనిపిస్తుంది మనకి కొండపైన. డ్రైవర్లు చెప్తే చూపిస్తారండి. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫోటో పాయింట్ తిరుమలకి. చాలా బాగుంటుంది ప్లేస్ వచ్చేసి. నైట్ కూడా లైటింగ్స్ తోటి చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకైతే హాఫ్ అన్ అవర్లో రూమ్ అయితే అలాట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మేము రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యేసి 3 ప్లేసెస్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే మాకు ఈవినింగే దర్శనం ఉంది కాబట్టి త్వరగా రావాలని కొన్ని 3 ప్లేసెస్ విజిట్ చేసాం. ఫస్ట్ వచ్చేసి మేము ఆకాశగంగకి వెళ్ళామండి. ఆకాశగంగ అనేది మనకి వాటర్ ఫ్లో ఉంటుందని, ఇక్కడ వాటర్ మనకి స్వామివారికి అభిషేకానికి అయితే తీసుకెళ్తారట రోజు కూడా. నెక్స్ట్ వచ్చి పాప వినాశిని. ఇక్కడ మనకి నేమ్లోనే ఉంది. ఏంటి అంటే ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తారు, లేదా కాళ్ళు చేతులు కడుక్కొని మనం అమ్మవారి దర్శనం ఉంటుంది. అక్కడ టెంపుల్ ఉంటుంది, టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యేసి చూడండి ఎంత బాగుందో. మనకి వాటర్ అనేది కంటిన్యూగా ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. అక్కడ మనకు చేసిన పాపాలన్నీ పోతాయని చాలామంది తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడికైతే మెయిన్ ఇంపార్టెంట్గా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్కి వచ్చేసి మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి నైట్ దర్శనం అని చెప్పాను కదండి. సో మేమైతే తిరుపతి దర్శనంకి వెళ్ళాము. టెంపుల్ వ్యూ అయితే నైట్ చాలా బాగుంది. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎన్నిసార్లు వెళ్ళినా మనకి తనివి తీరని దర్శనం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిదే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది లైటింగ్ తోటి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.